నాన్ వెజ్ లవర్స్ ఈ మాంసం తింటే చాలా ప్రమాదం. మాంసాహారం అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు లాంటి వంటకాలు లేకపోతే భోజనం పూర్తి కాలేదు అనిపించేవారు కూడా ఉన్నారు. అయితే అన్ని మాంసాహారాలు ఒకేలా ఉండవు. పోషక విలువలు, ఫ్యాట్ శాతం, శరీరంపై ప్రభావం ఆధారంగా మాంసాన్ని ప్రధానంగా రెడ్ మీట్, వైట్ మీట్ గా విభజించారు. బీఫ్, మటన్, పోర్క్ లాంటివి రెడ్ మీట్ కేటగిరీలోకి వస్తే చికెన్, ఫిష్, రొయ్యలు వంటి వాటిని వైట్ మీట్ గా పరిగణిస్తారు. ఏది తిన్నా పరిమితి పాటించకపోతే లాభం కన్నా నష్టం ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల బాడీ బిల్డింగ్, మజిల్ గ్రోత్ కోరుకునేవారు ఎక్కువగా తీసుకుంటారు. కానీ మటన్ విషయానికి వస్తే ప్రోటీన్ తో పాటు ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయి. వరంగల్ కు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శ్రీలత వివరాల ప్రకారం మాంసాహారం పూర్తిగా మానాల్సిన అవసరం లేదు, కానీ మోతాదు చాలా ముఖ్యం. మితంగా తీసుకుంటే ప్రయోజనం, అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్ మీట్ విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కొలెస్ట్రాల్లో మంచి, చెడు అని రెండు రకాలు ఉన్నాయి. మటన్లో సాచురేటెడ్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. కాలక్రమంలో గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాకులు ఏర్పడి గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం పెరుగుతుంది. హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, రెడ్ మీట్ లో ఫైబర్ అస్సలు ఉండదు. ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణక్రియ సరిగా ఉండదు. మటన్ను అధికంగా తినేవారిలో అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మసాలాలు ఎక్కువగా వేసి వండినప్పుడు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు మరింత పెరుగుతాయి. అంటే మటన్ వంటకం రుచిగా ఉన్నా జీర్ణ వ్యవస్థపై అదనపు భారం పడుతుందన్నమాట. డయాబెటీస్ ఉన్నవారు రెడ్ మీట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఫ్యాట్, మెటబాలిక్ లోడ్ కారణంగా డయాబెటీస్ పేషెంట్స్ కు ఇది అనుకూలం కాదని చెబుతున్నారు. బీపీ, షుగర్, గుండె సమస్యలు లేని వారు కూడా మటన్ను తరచుగా కాకుండా అరుదుగా తీసుకోవాలి. సాధారణంగా 15 రోజులకు ఒకసారి 50 నుంచి 75 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవడం సేఫ్ లిమిట్ గా భావిస్తున్నారు. దానికంటే ఎక్కువ మోతాదు ప్రమాద సూచికగా మారవచ్చు. దీర్ఘకాలంలో రెడ్ మీట్ అధిక వినియోగం కొలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా పెంచుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. జీవన శైలిలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పలు పరిశోధనలు చెబుతున్నాయి. శాకాహారం తీసుకునే వారి జీవితకాలం సగటున ఎక్కువగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాల నివేదికలు సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మాంసాహారం పూర్తిగా మానకపోయినా మోతాదు, మధ్య విరామం, వంట విధానం, ఈ 3 విషయాలు తప్పనిసరిగా పాటించాలి. రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దన్నదే వైద్యుల తుది సందేశం.